అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం అర్బన్ గౌరవ శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా కళాశాలలో చాలా ఇబ్బందికర పరిస్థితులలో ఇక్కడ హాస్టల్ భవనము అసంపూర్తిగా ఉన్నది చూసి వెంటనే నిధులు మంజూరు చేయాల్సిందిగా కలెక్టర్ గారిని కోరిన తర్వాత డిఎంఎఫ్ ద్వారా 50 లక్షల నిధులు విడుదల చేయడం, అది వెంటనే ఇక్కడ పనులు ప్రారంభం చేసుకొని ఈరోజు వీళ్ళందరికీ కూడా మంచి సౌకర్యం కల్పించే దిశగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం, అందులో నేను కూడా పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చూస్తాం నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ప్రత్యేకమైనటువంటి చొరవతోటి విద్యార్థులకు ఎటువంటి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా మొదటి విడతగా అంటే మొదటి ప్రణాళికలో అంటే మొట్టమొదటి ప్రయారిటీని తీసుకొని వాటన్నిటిని కూడా సమకూర్చేటువంటి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు అన్ని ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వ కళాశాలలు కావచ్చు, వాళ్ళకి మంచి నాణ్యమైనటువంటి భోజనంతో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి విద్యా సంబంధించినటువంటి కిట్లు కానీ లేదంటే పుస్తకాలు కానీ వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క అవసరాన్ని కూడా తీర్చేటువంటి ఒక ప్రయత్నాన్ని నారా లోకేష్ గారు చేపట్టి నిన్ననే చూసాం. మనం 10th క్లాస్ రిజల్ట్స్లో కూడా రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా 82% పైచీలకు 10th క్లాస్ రిజల్ట్స్ తీసుకొచ్చారంటే ఇది ఖచ్చితంగా నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి ప్రణాళికలో భాగంగా చెప్పి మేము భావిస్తున్నాము. ఈరోజు అందరం కూడా ఒకటే మేము చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలి, తద్వారానే సమాజం బాగుపడుతున్నటువంటి ఆలోచనతో లోకేష్ గారు మొట్టమొదటి ప్రయారిటీని విద్యాశాఖ మంత్రిగా ఆయన ఈ యొక్క పదవి స్వీకరించినప్పటి నుంచి కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమం చేపట్టబోతున్నారు. అదేవిధంగా పేరెంట్స్ మీట్ పెట్టి పేరెంట్స్ని అదేవిధంగా టీచర్స్ని కోఆర్డినేట్ చేస్తూ ఎలాంటి విషయాల్లో పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి విషయాల్లో టీచర్స్కి సలహాలు ఇవ్వాలి, పిల్లలు స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత లేకపోతే కాలేజీ వెళ్ళిన తర్వాత ఎలాంటి పనులు చేసుకోవాలి, ఇంటికాడ ఏ విధంగా చదువుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఆ పేరెంట్స్ మీట్లో చక్కగా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వినూత్నమైనటువంటి పందాలు కొనసాగుతున్నటువంటి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టి మంచి ఒక నాణ్యమైనటువంటి విద్యను అందిస్తున్నటువంటి ప్రభుత్వంగా తెలుగుదేశం పార్టీని ఎప్పుడు కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అనంతపురం నగరంలో ఉన్నటువంటి ఈ యొక్క కళాశాలలో ఇంకా బ్యాలెన్స్ డైనింగ్ హాల్ మిగిలింది. డైనింగ్ హాల్ కూడా డిఎంఎఫ్ ద్వారా 30 లక్షల రూపాయల నిధులు మంజూరైనాయి. అది కూడా పనులు ప్రారంభం చేసి వీళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి మంచి వాతావరణంలో పిల్లలు చదువుకోవడానికి అన్ని రకాల సదుపాయాలు అందించాలనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తాం.